లోభం ఉంటే మనిషి ఎందుకు ఆగలేడు? ఎంత ఉన్నా ఇంకా కావాలనే తపన ఎందుకు పోదు స్వామి అని శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, దేవి, లోభం అంటే ఆత్మకు వేసిన చీకటి వస్త్రం లాంటిది. అది మనిషిని అంధుడిని చేస్తుంది. ఈ సత్యం ఒక కథ ద్వారా చెప్తాను విను. ఒక ఊరిలో ధనరాజు అనే గొప్ప వ్యాపారి ఉండేవాడు. అతనికి ధనం, భవనం, భోజనం అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కదానితో కూడా సంతృప్తిగా లేడు. అది ఏమిటి అంటే ప్రతిరోజు కొత్త సంపద కోసం ఆరాటం. అతను ఒకరోజు అటవీ మార్గంలో ధ్యానిస్తున్న ఒక యోగిని చూసి, ఓ మహర్షి, నాకు ఒక్కటి చెప్పండి, నేను ఏం చేస్తే ఇంకా ఎక్కువ ధనం సంపాదించగలను అని అడుగుతాడు. అప్పుడు యోగి చిరునవ్వు నవ్వుతూ ఒక బంగారు రాయిని ఒక మంత్రదండానికి పెట్టి ఇస్తాడు. ఇది మంత్రపు రాయి. ఇది ఏ వస్తువును తాకినా బంగారం అవుతుంది. కానీ జాగ్రత్తగా ఉండు. ఈ రాయిని ఉపయోగించే ముందు నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఒక్కటి గుర్తించుకో, దీన్ని నువ్వు చేయితో తాకకూడదు అని చెప్పి వెళ్ళమంటాడు. ధనరాజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లి అన్ని వస్తువులపై ఆ రాయిని పెట్టడం మొదలుపెట్టాడు. ఇంటి గోడలు, కుర్చీలు, చెంచాలు అన్నీ బంగారమయ్యాయి. అది చూసి ధనరాజుకు ఇంకా లోభం పెరుగుతుంది. చివరగా ధనరాజు, ఈ రాయిని నేనే తాకితే నా శరీరం మొత్తం బంగారమై నిత్యంగా ధనవంతుడవుతాను అని అనుకుని రాయిని తన చేత్తో పట్టుకుంటాడు. అంతే, అతను కూడా బంగారమైపోయాడు. జీవం లేని విగ్రహంగా మారిపోయాడు. తర్వాత లక్ష్మీదేవి ఆశ్చర్యంతో, ప్రభు, లోభం నిజంగా మనిషి ప్రాణాన్ని కూడా నశింపజేస్తుందా? అవును దేవి, లోభం అనేది నెమ్మదిగా మనసును కఠినం చేస్తుంది. చివరికి అది మన హృదయంలోని ప్రేమను, కృతజ్ఞతను రాయిలా మారుస్తుంది. లోభం ఉన్న చోట భక్తి ఉండదు. భక్తి ఉన్న చోట లోభం ఉండదు. మనిషి చేతిలో ఉన్న దానితో సంతోషంగా ఉండగలిగితే అదే నిజమైన సంపద. లోభం తగ్గిన క్షణమే మనిషి దైవం యొక్క దారిలోకి ప్రవేశిస్తాడు. లోభాన్ని విడిచిన వాడే లాభాన్ని పొందుతాడు అని లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.